ప్రియులారా, త్రిత్వము తరువాత 5వ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకము నుండి 60వ కీర్తన, గొప్ప దేవ నాకు తండ్రివి. ఈ కీర్తన ద్వారా ఆరాధనలో ప్రవేశిద్దాం. గొప్ప దేవ నాకు తండ్రివి, ఆకాశమందు గొప్ప దేవ నాకు తండ్రివి. తప్పకుండా వత్తుని దరికి యేసు నామమందు, గొప్ప కరుణ చేతన నీప్పుడు తగ చేర్చుకొనుము. గొప్ప దేవ నాకు తండ్రివి, నీవు మిగుల గొప్పవాడవు. నా సృష్టికర్త ఈవులెప్పుడు నీచువాడవు. భావమందు నిను దలంచి పావనాత్మ నాకు నీచి, జీవ మార్గమందు నిలిపి కావుమనుచు వేడుకొందు. గొప్ప దేవ నాకు తండ్రివి, చిన్నవాని నంగి ప్రార్థన నీలోకమందు మున్నుదయను విన్నవాడవు. సన్నుతుడగు యేసు నీదు సన్నిధి నుండాడుగాన, నన్ను కనికరించుమనుచు నిన్ను నమ్మివత్తునిపుడు. గొప్ప దేవ నాకు తండ్రివి, విలువ కల్గు నీదు నాజ్ఞలు నా హృదయమందు పలు విధముల తలచుచుందును. పలుకులందు పనులయందు బలము చూపి నిన్ను కొలిచి, ఇలను నిన్ను ప్రీతి పరతు నలయక నీ కరుణమైని. గొప్ప దేవ నాకు తండ్రివి, మీది రాజ్యమందు చేర్చుము. కరుణా సముద్ర బీదనైన నన్ను కరుణచే, సోదరులను కూడికొనుచు మోదమోపగనీదు సేవ పాదుకొనుచు నుందునూని పాద పద్మములను బట్టి. గొప్ప దేవ నాకు తండ్రివి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చెను. అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు, నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరెదను. దేవా నా దేవా, సితారా వాయించుచు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రియులారా, 38వ పుటలో ఉన్నటువంటి హెచ్చరిక అనే భాగాన్ని మనం అనుసరిందాం. మిక్కిలి ప్రియులారా, మనము మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రాత్రి భోజనమునకు రావాలని ఉద్దేశించుచున్నాం. కనుక పరిశుద్ధుడైన పౌలు హెచ్చరించుచున్నట్లు మనలను మనము శ్రద్ధతో పరీక్షించుకొనుట యుక్తమై ఉన్నది. ఎందుకనగా ఎవరు తమ పాపముల వినయముగా ఒప్పుకొందరో, ఎవరు నీతిని గూర్చి ఆకలి దప్పులు కలిగి ఉందరో అటు వారిని ముఖ్యముగా ఆదరించి బలపరచుటకి పరిశుద్ధ సంస్కారము నియమించబడి ఉన్నది. మనలను మనం ఇట్లు పరీక్షించుకొని ఎడల మన యందు పాపమును మరణమును తప్ప మరి ఏదియో కనబడదు.
వీని నుండి మనము ఎంత మాత్రము తప్పించుకొనలేము. కావున మన ప్రభువైన యేసుక్రీస్తు మన మీద కనికరము గలవాడై మనకు ప్రతిగా దేవుని పూర్ణ చిత్తమును ధర్మశాస్త్రమును తన నెరవేర్చుటకును మన కొరకును మన విముక్తి కొరకును మరణము పొంది మన పాపముల వల్ల మనం పొందవలసినదంతయో అనుభవించుటకైన మనుష్యుడు ఆయన. మనము మరి ఎక్కువ దృఢముగా దీనిని నమ్మునట్లును మన విశ్వాసమున బలపరపబడి ఆయన చిత్తమునకు సంతోషపూర్వకముగా విధేయులమగునట్లును తన రాత్రి భోజనమును పరిశుద్ధ సంస్కారము నియమించాను. దీని యందు తన శరీరమును మనకు ఆహారముగాను తన రక్తమును పానముగాను అనుగ్రహించుచున్నాడు. కాబట్టి క్రీస్తు యొక్క మాటలు దృఢముగా నమ్ముచు ఎవడి రొట్టెను తిని పాత్రలోనిది త్రాగునవాడు క్రీస్తునందు, క్రీస్తు వారి యందు జీవించెను. అతడు నిత్య జీవము గలవాడయ్యుండును. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకే శిలువ మరణము పొంది లేపబడిన సత్యం బయలుపరచుచు ఆయన జ్ఞాపకార్థముగా దీనిని ఆచరించవలెను. మరియు మనము దీనిని బట్టి ఆయనకు మిగిలిన హృదయపూర్వకములైన వందనములు చెల్లించచ్చు. మన శిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించి ఆయన మనలను ప్రేమించినట్లు ఆయన ఆజ్ఞ ప్రకారం మనమును ఒకరిని ఒకరు ప్రేమింపవలెను. ఎందుకని ఒకే రొట్టి అందు పాలు పుచ్చుకొనొచ్చు, ఒకే పాత్రలను తాగుచున్నందరం మనమందరము ఒక శరీరం అయ్యున్నాం. ప్రార్థింతము. సర్వశక్తి గల దేవ, నీకందరి హృదయ రహస్యములు కోరికలు స్పష్టముగా తెలిసే ఉన్నవి. దాచబడి మరుగయ్యుండినది ఏదియో లేదు. మేము నిన్ను పరిపూర్ణముగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును సరైన రీతిని గనపరచినట్లు మా హృదయాలోచనలు నీ పరిశుద్ధాత్మావేశమున పవిత్రపరచుమని నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచు ఉన్నాము. ఆమేన్. హృదయమును పరిశోధించడు సర్వశక్తి గల దేవుని సముఖమందు నేను మిమ్మును అడుగునదేమనగా, మీరు స్వాభావికముగా పాపులనియు చేయవలసిన మేలు చేయక చేయరాని కీడు చేయొచ్చు. తలంపు వలన, మాట వలన, క్రియ వలన మీ రక్షకుడకు దేవునికి దుఃఖము కోపము కలుగు చేసితరని, అందువలన ఆయన శిక్షా విధికి న్యాయముగా పాత్రులని మీరు నిజముగా గ్రహించి దుఃఖించుచు ఒప్పుకొనుచున్నారా? యేసుక్రీస్తు పాపులను రక్షించడానికి లోకమునకు వచ్చిననియు ఆయన నామమందు విశ్వాసముంచి వారందరికీ పాప పరిహారము కలుగుననియు నిశ్చయముగా నమ్ముచున్నారా? అలాగైతే మీరు సకల పాపముల నుండి విముక్తి పొందవలనని ఆసక్తితో కోరుచు క్రీస్తు నిమిత్తము మీ పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మిమ్మల్ని పవిత్రపరచుట పరలోకమందున మీ తండ్రి యొక్క దయగల చిత్తమని మీరు రూఢిగా నమ్ముచున్నారా? ఇంతటి నుండి పరిశుద్ధాత్మకు విధేయులై సమస్త పాపమును ద్వేషించి విడిచిపెట్టి దేవుని సన్నిధి యందు ఉండునట్లుగా జీవించుచు హృదయమందును ప్రవర్తన యందును పవిత్రముగా ఉండుటకు దినదినము ప్రయత్నించవాలని నిశ్చయించుకొనుచున్నారా? అలాగే నీడల మనం అందరమును కూడా మరి దేవుని యొక్క సన్నిధిలో మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క నామాన్ని క్షమాపణ దయచేయమని మనం వేడుకుందాం. అందరూ కలిసి మనం ఈ యొక్క మాటలతో మనం ఏకీభవిందాం. ఓ దేవా, మా పరలోకపు తండ్రి, నేను నీకు విరోధముగా అనేక విధములైన ఘోర పాపములు చేసి ఉన్నాను. నా పాపమును నేను సంపూర్ణముగా గ్రహించలేను కానీ నీకంతయు స్పష్టముగా తెలిసే ఉన్నది. నా బాహ్య జీవితంలోనూ అంతరంగిక జీవితంలోనూ లెక్కలేని ఘోర పాపములు చేసి ఉన్నానని నీ ఎదుట ఒప్పుకొనుచున్నాను. మరియు నేను పశ్చాత్తాపడుచు నా దోషములను గురించి మనస్ఫూర్తిగా దుఃఖించచ్చు నీ మితిలేని కృపను బట్టి నన్ను కరుణించి నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నా పాపములను మన్నించి కృపతో నా బలహీనతలను తొలగించమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆమేన్. పరలోకమందున్న మన తండ్రి అయిన సర్వశక్తిగల దేవుడు మన యందు కనికరముంచి తన ప్రియకుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రమ మరణ పునరుద్ధానము వలన మన పాపములను క్షమించుచున్నాడు. మరియు క్రీస్తు ప్రభుని సంఘం యొక్క కాపురినైన నేను ఆయన ఇచ్చిన అధికారమును బట్టి మీలో నిజముగా పశ్చాత్తాపడి ఆయన యందు విశ్వాసముంచి వారందరి పాపములు సంపూర్ణముగా క్షమించబడి ఉన్నవని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమును ప్రకటించుచున్నాను. అయితే ఆ అధికారమును బట్టి పశ్చాత్తాపము లేని అవిశ్వాసులకు నేను తెలియచేయనిది ఏమనగా, అటివారు పశ్చాత్తాపము లేని స్థితిలో ఉన్నంత కాలము దేవుడు వారి పాపములు క్షమించడు. మరియు కృపాదినము అంతము కాకముందు తమ దుర్మార్గముల నుండి మళ్ళు కొరకయు నిజ పశ్చాత్తాపము లేకయు
క్రీస్తునందు విశ్వాసముంచగయ్యున్నడలా దేవుడు నిశ్చయముగా వారి దోషములు వారి మీదకి రప్పించును. త్రిత్వము తరువాత 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము చదువుకుందాం. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపు. నా రక్షణకర్తవగు దేవా, నన్ను దిగనాడకము, నన్ను విడవకము. యెహోవా నాకు వెలుగును రక్షణ అయ్యున్నాడు, నేను ఎవరికి భయపడుదును. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. కలుగునున్నతమైన ఘనస్థలము లందున ఇలాగు సమాధానం నరులకయనాదాయ. ప్రభువైన దేవా, పరమరాజా, సర్వ పరిపాల, పరిపూర్ణ శక్తి గల పరమ జనక నిన్ను మహినే స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాతిశయమును మదితలంచియు నీకు మహినే మా స్తుతి కృతజ్ఞతాన్నిచ్చుచున్నాము. కుమారా యేసు ప్రభువా, యెహోవా తనయ లోక
దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా. లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక. వాసిగా జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థనలించి కనికరించు. పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు, ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభలోచనవెప్పుడు. ఆమేన్. ప్రభు మీతో నుండుగాక. నీ ఆత్మతో నుండుగాక. ప్రార్థింతము. ఓ దేవా, నిన్ను ప్రేమించి వారి కొరకు నరుని యోచనకు మించిన మంచి వాటిని నీవు సిద్ధపరిచి ఉన్నావు. సమస్తమైన వాటి కంటే నిన్నెక్కువగా ప్రేమించచ్చు మేము కోరగల వాటన్నిటినీ మించిన నీ వాగ్దానములు పొందునట్లు ప్రేమతో మా హృదయములను నింపుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏక దేవుడవై యుగ యుగములో జీవించుచు పరిపాలించునుడు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచు ఉన్నాము. ఆమేన్. ప్రియులారా, త్రిత్వము తరువాత 5వ ఆదివారపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలు చదవగా విందాం. త్రిత్వం తర్వాత 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనము నుండి ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా, నేను వారి పితరులకిచ్చిన దేశమునకు వారిని మరలా రప్పించెదను గనుక రాబోవు దినములలో ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలీయులను రప్పించిన యెహోవా జీవము తోడని ఇక మీదట అనక ఉత్తర దేశంలో నుండి ఆయన వారిని తరిమిన దేశములన్నిటిలో నుండి ఇశ్రాయేలీయులను రప్పించిన యెహోవా జీవము తోడని జనులు ప్రమాణము చేయుదురు. ఇదే యెహోవా వాక్కు. వారిని పట్టుకొనుటకు నేను చాలామంది జాలరులను పిలిపించెదను. తరువాత ప్రతి పర్వతము మీద నుండి ప్రతి కొండ మీద నుండి మెట్టల సందులలో నుండి వారిని వేటాడి తోలివేయుటకై అనేకులైన వేటగాండ్రను పిలిపించెదను. ఎలయనగా వారు పోయిన త్రోవలన్నిటి మీద దృష్టి ఉంచితిని, ఏదియూ నా కన్నులకు మరుగు కాలేదు. వారి దోషమును నాకు మరుగై ఉండదు. వారు తమ హేయదేవతల కళేబరముల చేత నా దేశమును అపవిత్రపరిచి ఉన్నారు. తమ హేయక్రియలతో నా స్వాస్థ్యమును నింపి ఉన్నారు గనుక నేను మొదట వారి దోషమును బట్టి వారి పాపమును బట్టి రెండంతలుగా వారికి ప్రతీకారము చేసేదను. యెహోవా నా బలమా, నా దుర్గమా, ఆపత్కాలమందు నా ఆశ్రయమా, బూదిగంతముల నుండి జనములు నీ యొద్దకు వచ్చి మా పితరులు వ్యర్థమును మాయారూపమును నిష్ప్రయోజనమునగు వాటిని మాత్రము స్వతంత్రించుకొనిరని చెప్పుదురు. నరులు తమకు దేవతలను కల్పించుకొందురా, అయినను అవి దైవములు కావు. కాబట్టి నా నామము యెహోవా అని
వారు తెలుసుకొనున్నట్లు నేను ఈసారి వారికి అనుభవము కలుగజేతును. నా బలమును నా శౌర్యమును ఎంతటివో వారికి తెలియజేతును. ఇంతటితో ఈ వాక్య భాగము ముగియుచున్నది. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన మాచ్య దేవా, మమ్మును కనికరింపుము. త్రిత్వం తరువాత 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగము పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము నుండి 10వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడినది. మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టు వారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయియు అడ్డుబండయు ఆయను. కట్టువారు వాక్యమున కవిదేయులై తొట్టిల్లుచున్నారు. దానికే వారు నియమింపబడిరి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులని యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. త్రిత్వం తర్వాత 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయము 13వ వచనము నుండి 26వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. యేసు పిలుపుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా, వారు కొందరు బాప్తిస్మిచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడువైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు. పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చేదనని నీవు భూలోకమందు దేని బంధించదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. అటుపిమ్మట తాను క్రీస్తు అని ఎవనితోనూ చెప్పవద్దని
ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించెను. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయు మొదలు పెట్టగా పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా, అది నీకు దూరమగునుగాక, అది నీకెన్నడూనూ కలుగదని ఆయనను గద్దింపసాగెను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేతురుతో చెప్పెను. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించగొనగోరువాడు దాన్ని పోగొట్టుకొనును, దాని నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని దక్కించుకొనెను. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమి ఇయ్యగలడు? ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. ప్రియులారా, అందరము కలిసి నికీయ విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను దృశ్యములు సమస్తమును సృజించిన సర్వశక్తి గల తండ్రి ఏకదేవుని నమ్ముచున్నాను. ఆయన జగతేక కుమారుడును అద్వితీయుడునకు ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన జగములన్నిటికీ ముందు తండ్రి నుండి కలిగిన వాడును, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుని నుండి నిజమైన దేవుడును, సృజించబడక జన్మించిన వాడును, తండ్రితో ఏకతత్వము గలవాడును, సమస్తమును కలుగు చేసిన వాడనై ఉన్నాడు. ఈయన మానవుల మగు మన కొరకును మన రక్షణ కొరకును పరలోకము నుండి దిగి కన్యయగు మరియ నుండి పరిశుద్ధాత్మ వలన అవతరించి పుట్టి మనుష్యుడాయనని పొంతి పిలాతు అధికారము క్రింద మన కొరకు సిలువ వేయబడి శ్రమ నుండి సమాధి చేయబడనని లేఖనముల ప్రకారము 3వ దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి తండ్రి యొక్క కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని, సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు తిరిగి మహిమతో వచ్చునని, ఆయన రాజ్యమునకు అంతము లేదని నమ్ముచున్నాను. తండ్రి నుండి కుమారుని నుండి బయలువెడలొచ్చు, తండ్రితోనూ కుమారునితోనూ ఏకముగా ఆరాధింపబడుచు మహిమపరచబడుచు, ప్రవక్తల ద్వారా మాట్లాడిన వాడును జీవమునకు దాతయు ప్రభువునకు పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. మరియు పరిశుద్ధమైన క్రైస్తవ అపోస్తలుల యొక్క సంఘమును నమ్ముచున్నాను. పాప పరిహారముకైన ఒకే బాప్తిసము ఒప్పుకొనొచ్చు, మృతుల పునరుద్ధానము కొరకును రాబో లోక సంబంధముగా బ్రతుకు కొరకును నిరీక్షించుచున్నాను. ఆమేన్. ప్రియులారా, ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి మనమందరము కలిసి 356వ కీర్తన సాక్ష్యమిచ్చదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చదా కీర్తన కలిసి పాడుకుందాం. సాక్ష్యమిచ్చదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చదా, సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటయే, సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించెనంచు సాక్ష్యమిచ్చదా, మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చదా. దిక్కు దశయు లేని నన్ను దేవుడెంతో కనికరించి, మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతినిచ్చినాడు సాక్ష్యమిచ్చదా, మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చదా. పల్లెటూర్ల జనుల రక్షణ భారమున పైని కలదు, పిల్లలకును పెద్దలకును ప్రేమతో నా స్వానుభవము సాక్ష్యమిచ్చదా, మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చదా.
బోధ చేయలేను, వాదములకు పోను నాకదేలా. నాదుడేసు ప్రభుని గూర్చి నాకు తెలిసినంత వరకు సాక్ష్యమిచ్చెదా. మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా. పాపులకును మిత్రుడంచు ప్రాణమొసగి లేచెనంచు. పాపముల క్షమించునంచు ప్రభుని విశ్వసించుడంచు సాక్ష్యమిచ్చెదా. మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా. చోరులైన జారులన చారులైన నెవ్వరైనా, ఘోర పాపులైన క్రీస్తు కూర్మితో రక్షించునంచు సాక్ష్యమిచ్చెదా. మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా. పరమత దూషణములేల పరిహసించి పలుకుటేలా, ఇరుగు పొరుగు వారికెల్ల యేసుక్రీస్తు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా. మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా. ఎల్లకాలమూరకుండ నేలయాత్మ శాంతి లేక, తల్లడిల్లు వారలకును తండ్రి కుమారాత్మ పేర సాక్ష్యమిచ్చెదా. మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని కుటుంబీకులారా, దేవుని యొక్క ఉచితమైనటువంటి కృపలో మరి త్రిత్వము తర్వాత 5వ ఆదివారము అనగా ఈ నూతన మాసములో మొదటి ఆరాధనలో పాల్గొని ప్రభువుని ఆరాధిస్తున్న ప్రియులైనటువంటి కుటుంబాలకు, మీ బంధుమిత్రులకు అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున శుభాలు మీకు అందచేస్తా ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం కలిసి చదువుకుందాం. అందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరచి మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనాన్ని కలిసి చదువుకుందాం. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతమునకు వచ్చి, మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా, వారు కొందరు బాప్తిస్మమిచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు అనిరి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, 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 మీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఈ యొక్క నూతన మాసములో ఇట్టి రీతిగా మేమందరమును కూడా నాయన కలిసి మిమ్ములను ఆరాధించటానికి మాకు ఇచ్చినటువంటి నాయన ఈ గొప్ప సమయము కొరకు నాయన స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన అనేక మంది కుటుంబాలుగా చేరి బంధుమిత్రులతో కలిసి ఇరుగు పొరుగు బిడ్డలతో కలిసి ఈ పునరుద్ధరణ ఆరాధన ద్వారా మిమ్మలను తండ్రి మహిమపరుస్తున్నారు. దేవా, చదివిన పరిశుద్ధ వాక్యమును నాయన చదివినటువంటి విశ్వాసులైన కుటుంబాలను దీవించండి. నీ వాక్యము విత్తుచే ఉంటుండగా నీ దాసుని మరుగుపరిచి మా అందరితో కూడా మీరు మాట్లాడండి. యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన విశ్వాసులారా, ప్రభు పేరట మీ అందరికీ కూడా ఈ నూతన మాసములో మొదటి ఆరాధనలో పాల్గొని ప్రభుని గణపరుస్తున్నటువంటి మీకు, మీ పిల్లలకు కూడా ప్రభు పేరట శుభాలు తెలియజేస్తూ, జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి మీ కుటుంబాలకు ప్రభు యొక్క దీవెనలు, శుభాకాంక్షలు
పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియచేయటానికి మేము ఇష్టపడుతూ ఉన్నాం. దేవుడు మీ అందరికీ తోడుగా ఉండునుగాక. దేవుని యొక్క ఉచితమైనటువంటి కృపను బట్టి, అందరి ప్రార్థనలను బట్టి మూయబడిన పరిశుద్ధ దేవాలయాలు మరలా ప్రభు తెరిచినందుకు ఆయనకు వందనాలు మనం చెల్లిందాం. మరి ఎప్పటికీ కూడా ఆరాధనలకు ఆటంకాలు కలుగకుండా ఉండాలని కూడా మరి ప్రభు సన్నిధిలో కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మంచిదండి. ఈవేళ దేవుని యొక్క వాక్యాలు మనం చదవగా విన్నాం. ఈవేళ వాక్యాంశాన్ని, వాక్య భాగాన్ని మత్తయి సువార్త 16వ అధ్యాయములో 13వ వచనమును మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ప్రియులారా. ఈ చదివినటువంటి ఈ భాగములో యేసు ప్రభుట ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతానికి తన శిష్యులతో వచ్చినట్లు దైవ గ్రంథములో వ్రాయబడింది. దైవ గ్రంథములో దేవుని యొక్క వాక్య ప్రకారంగా చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారి శిష్యులకు ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. జనులు మనుష్య కుమారుడు ఎవడని చెప్పుకొనొచ్చున్నారు. చాలా చక్కటి మాట యేసు ప్రభు ఆయన అడుగుతూ ఉంటున్నాడు ప్రియులారా. మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారు అని తన శిష్యులను అడిగాను. ఈ ప్రశ్న మనం అందరమును కూడా జ్ఞాపకం చేసుకోవలసినటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నకు జవాబు చెప్పవలసినటువంటి అవసరత కూడా ప్రతి క్రైస్తవునికి ఉంది అని ఈ ఆరాధనలో మీకు తెలియపరచడానికి నేను ఇష్టపడుతున్నాను, సంతోషపడుతూ ఉన్నాను. ఒక విధంగా ప్రస్తుత సమాజంలో దీనికి ఒక పేరు మనం పెట్టగలిగితే ఫీడ్బ్యాక్ అనే ఒక మాట మనం పరిచయం చేసుకుంటున్నాం. ఎన్నెన్నో కార్యక్రమాలు, ఎంతెంతో గొప్ప కార్యక్రమాలు జరిగించిన తరువాత వచ్చిన వారి దగ్గర నుండి ఫీడ్బ్యాక్ మనం తీసుకుంటాం. కార్యక్రమం ఎలా జరిగింది, సందేశం ఎలాగ ఉంది, పాటలు ఎలాగ ఉన్నాయి, డెకరేషన్ ఎలాగ ఉంది, అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ఆహారం కొరకు కాబట్టి దానిని కూడా దృష్టిస్తూ ఉంటాం. ఇక్కడ లంచ్ కానీ డిన్నర్ కానీ ఎలాగ ఉంది, మనం దీన్ని ఫీడ్బ్యాక్గా మనం తీసుకుంటూ ఉంటాం. అలాగే ఎవరైనా మన యొక్క అకేషన్కి, ఫంక్షన్కి వచ్చినప్పుడు ఒక చక్కటి సందేశాన్ని ఇచ్చిన తరువాత సందేశం ఇచ్చినటువంటి స్పీకరు కూడా ఆ ప్రక్కనున్న వారిని అడిగే ప్రశ్న, ఎలాగ ఉంది ఈవేళ స్పీచ్. ఎవరైనా ఒక మంచి సింగర్ని తీసుకువచ్చాం, ఆయన పాట పాడిన తర్వాత ఆయన కూడా అడిగే ప్రశ్న అది, ఎలాగ ఉంది పాట, అందరికీ నచ్చిందా. కార్యక్రమాన్ని ప్రిసైడ్ చేసేవారు కూడా ప్రశ్న, బాగా నడిపించానా. ఇవన్నీ కూడా వెరీ కామన్ క్వశ్చన్స్ ఇన్ ఎవ్రీవేర్. అతి రీతిగా యేసు ప్రభువారు 3.5 సంవత్సరాలు తన యొక్క శిష్యులతో భూలోకములో అద్భుతమైనటువంటి పరిచర్యను ఆయన జరిగించి, ఆయనకి కూడా ఒక ఆలోచన వచ్చింది, ఎంత పరిచర్య జరిగించాను, ఇన్ని అద్భుతాలు చేశాను, ఎన్ని సూచక క్రియలు చేశాను, ఇంతమందిని స్వస్థపరిచాను, నన్ను గూర్చి లోకము ఏమనుకుంటూ ఉన్నది, మనుష్యులు ఏమని చెప్పుకొనుచున్నారు, జనులు ఏమని చెప్పుకుంటూ ఉన్నారు. ఆయన యొక్క ఆంతర్యములో ఉన్నటువంటి
భావాలు అవి పెదాల మీదకి వచ్చి శిష్యులను అడుగుతున్నారు. జనులు ఇదిగో మనుష్య కుమారుని గురించి ఏమనుకొనొచ్చు ఉన్నారు. ఎంత చక్కటి ప్రశ్న అండి. ఎందుకంటే ప్రతి ఒక్కరము కూడా ఈ ప్రశ్నలు వేసిన వారమే. ఏదైనా ఒక పండగకు, లేక ఒక బర్త్డేకి, లేక ఒక మ్యారేజ్ డే సెలబ్రేషన్కి మనం చక్కటి వస్త్రధారణ చేసుకుంటాం, చాలా వెచ్చిస్తూ ఉంటాం. ఎవరైనా అడుగుతారేమని చూస్తాం, బాగుంది అని చెబుతారేమని చూస్తాం. ఎవరి హడావుడిలో వారు ఉండిపోయి ఆ పనుల్లో నిమగ్నం అయిపోతే మనస్సు నిలుపుకోలేక మనం వారి దగ్గరికి వెళ్ళి కొన్ని సందర్భాల్లో నా డ్రెస్ బాగుంది కదా, నా ఆభరణాలు బాగున్నాయి కదా అంటే ఎదుట వ్యక్తి నుండి మనం ఏం చేస్తాం అంటే ఒక అప్రిషియేషన్ అనేది కోరుకుంటూ ఉంటాం. అది తప్పనిసరిగా ప్రతి వ్యక్తికి కావలసినటువంటిది. కానీ యేసు ప్రభు వారికి కావలసినది అప్రిషియేషన్ కాదు. ఆయనను పొగడటము అసలే ఆయనకు అక్కరలేదు. కానీ మరి ఎందుకు ఆయన అడుగుచున్నాడు? కెన్ ద పీపుల్ రికగ్నైజ్ హిమ్ యాజ్ ఎ జీసస్, యాజ్ ఎ సేవియర్ ఆఫ్ క్రైస్ట్? యేసు ప్రభుని ఏ విధంగా లోకము గుర్తించింది, ప్రజలు గుర్తించారు. హౌ కెన్ దే రిసీవ్? ఏ విధంగా యేసు ప్రభు యొక్క కార్యకలాపాలు వారు వాటిని రిసీవ్ చేసుకోగలిగారు. కాబట్టి ప్రభువట పిలుపుదైన కైసరయ ప్రాంతానికి వచ్చినప్పుడు తన శిష్యులతో అంటున్నటువంటి మాట, జనులు మనుష్య కుమారుని గురించి ఏమని చెప్పుకొనొచ్చు ఉన్నారు? ప్రియులారా, మనుష్యులు అనగానే ఇంక్లూడింగ్ ఆల్ ద పర్సనాలిటీస్ హూ లివింగ్ ఆన్ ద ఎర్త్, ఈ భూమి మీద ఎవరమైతే నివసిస్తున్నామో అందరము జనులమే, ఆయన ప్రజలమే. భూ సంబంధమైనటువంటి జీవితంలో ఏ ప్రశ్నలు అడిగినప్పటికీ విద్యావంతులు, జ్ఞానవంతులు వెంటనే చక్కటి సమాధానాలు చెప్పగలిగినటువంటి అనుభవజ్ఞులు ఉన్నారు. ఏ దేశానికి ప్రధాని ఎవరు, ప్రెసిడెంట్ ఎవరు, సెకండ్ వరల్డ్ వార్ ఎప్పుడు వచ్చింది, బల్బ్ ఎప్పుడు కనుగొన్నారు, ఇటువంటివి ఈ సంబంధితమైన ప్రశ్నలు అన్నిటికీ కూడా చక్కటి జవాబులు ఇస్తూ ఉంటారు. కానీ విచిత్రం ఏమిటి అనే ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు యేసు ప్రభు కొరకు అడుగుతూ ఉంటేనట, దే ఆర్ గివింగ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆన్సర్స్. విచిత్రమైనటువంటి జవాబులు చెబుతున్నారటండి. ప్రియులారా, ఏమని చెబుతున్నారు? ఒక్కసారి ఈవేళ వాక్య ప్రకారముగా ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఆయన ఏమని లోకం చెప్పుకుంటుంది అని మనం ఒకసారి వాక్యములో ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఈ మత్తయి సువార్త 16వ అధ్యాయములో యేసు ప్రభు అడిగినటువంటి ఆ ప్రశ్నకు వారిచ్చే సమాధానాలట. ఈ మత్తయి సువార్త 16వ అధ్యాయములో 14వ వచనం నుండి చూస్తూ ఉంటున్నప్పుడు, వారు కొందరు బాప్తిస్మమిచ్చి యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు అనిరి. చూసారండి, వారి యొక్క జవాబులు కాంక్రీట్గా లేదు, యాక్యురేట్గా లేదు. వాళ్ళట చాలా డిఫరెంట్ వేస్లో లేక వివిధ విధాలైనటువంటి రీతులలో వారి ఆలోచనలు వారు వ్యక్తపరుస్తూ ఉంటున్నారు. ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, కొందరు ఏమంటున్నారట, బాప్తిస్మమిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు,
కొందరు ఇర్మియా అనియు లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనొచ్చు ఉన్నరి. ఏమండి, మనం ఈ ఆరాధనలో ఒక ఆలోచన చేద్దాం. వారు చెప్పినటువంటి జవాబులకు మనం జడ్జి చేద్దాం ప్రియులారా. హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్? ఈ యొక్క జవాబులు ఎంతవరకు కూడా సత్యమైనవి? ఒక్కసారి మనం క్రైస్తవులముగా లేకుంటే ఈ యొక్క బైబిల్ పరిజ్ఞానం ఉన్నటువంటి విశ్వాసులుగా ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. ఇక్కడ దైవ గ్రంథములో మనుష్య కుమారుడు అని యేసు ప్రభు చెప్పినటువంటి మాట నూతన నిబంధనలో 72 సార్లు ఉంది. అలాగనే మత్తయి సువార్తలో 8వ అధ్యాయంలో 20వ వచనములో మొట్టమొదటిసారిగా మనం చూచినప్పుడట అక్కడ మనుష్య కుమారునికి తలవాల్చుటకు ఒకంత స్థలమైనా లేదు. అంటే నూతన నిబంధనలో మనుష్య కుమారుడు అనే పదము 72 సార్లు వ్రాయబడింది, చెప్పబడింది. అది మొట్టమొదటిగా ప్రారంభించబడినది మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు మత్తయి సువార్తలో 8వ అధ్యాయంలో 20వ వచనములో ఉన్నట్లు కూడా ఇక్కడ మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. మరి చివరిసారిగా మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా, ప్రకటన గ్రంథంలో కూడా మనుష్య కుమారుని రాక కొరకు ఇక్కడ చెప్పుచున్నట్లు వ్రాయబడుతూ ఉన్నది ప్రియులారా. ఇప్పుడు మనుష్య కుమారుడు ఎవరు? ఈ మనుష్య కుమారుడు ఎవరు అని యేసయ్య ఎందుకు ప్రస్తావించాడు? మన వాక్యానుసారముగా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 27వ వచనంలో చూస్తే మనుష్య కుమారుడు మహిమ గలవాడై రాబోవచ్చున్నాడు. మచ్చుకి కొన్ని రెఫరెన్స్లు మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను. మనుష్య కుమారుడు మహిమ గలవాడై రాబోవచ్చున్నాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, పాపములను క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారము కలదు. అసలు మనుష్య కుమారుడు ఎవరని, మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారు అని శిష్యులను అడిగిన దానికి పరిశుద్ధ గ్రంథములోని ముందు మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇక్కడ మొదటి మాట మనుష్య కుమారునికి తలవాల్చుటకు ఒకంత స్థలమైనను లేదు. రెండవ మాటలో మనుష్య కుమారుడు మహిమ గలవాడై రాబోవచ్చు ఉన్నాడు. మూడవ మాట ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మత్తయి సువార్త 9వ అధ్యాయం 6వ వచనంలో పాపములు క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారము కలదు. నాలుగవ మాట ఆలోచన చేస్తున్నప్పుడు మత్తయి సువార్త 12వ అధ్యాయం 8వ వచనములో మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువు అని మనుష్య కుమారుని యొక్క కార్యకలాపాలు అధికారాల కొరకు కొన్ని మాటలు మనం మచ్చుకి మాట్లాడుకున్నాం ప్రియులారా. ప్రియ దేవుని బిడలారా, పరిశుద్ధ గ్రంథములోనే మనుష్య కుమారుని కొరకు చెప్పబడలేదు. ఇతర గ్రంథాలలో, ఇతర మతాలలో, ఇతర ప్రవక్తలు, విద్యావంతులు కూడా ఈ మనుష్య కుమారుడు లేక దేవుని కుమారుడైన క్రీస్తు కొరకు ఎన్నో రకాలు చక్కటి మాటలు వారు చెప్పారు. మచ్చుకి ఒక మాట స్వామి వివేకానంద ఆయన తను రాసుకున్నటువంటి పుస్తకంలో ఉన్నటువంటి మాటలు మీకు నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. 2 మాటలే నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన అంటున్న మాట, నజరుడైన యేసునాథుని నేను ప్రేమిస్తూ ఉన్నాను. ఎవరండి మాట్లాడుతుంటా? ఈయన ఒక గ్రేట్ ఫిలాసఫర్, ఓ వేదాంతి అని చెప్పాలి. కాబట్టి ఇక్కడ స్వామి వివేకానంద అంటున్న మాటలు ఆయన అంటాడు, నజరుడైన యేసునాథుని నేను ప్రేమించొచ్చు ఉన్నాను. ఎందుకు అంటే ఆయనను దేవునిగా అంగీకరించి పూజించుట తప్ప వేరే మార్గము లేదు. ఎంత గొప్ప స్టేట్మెంట్ ఒక హైందవ వేదాంతి ఫిలాసఫర్ ఆయన ఇస్తున్నాడో చూస్తున్నారా? రెండవ మాట ఆయన చెప్తున్నాడు,
యేసుక్రీస్తు ప్రభుట నరరూపమును దాల్చినటువంటి దేవుడు ఎవరటండి? నరరూపమును దాల్చినటువంటి దేవుడు కొరకు ఆయనను దేవునిగా అంగీకరించి ఆరాధించాలి. ఎంత చక్కటి స్టేట్మెంట్ ఇస్తున్నాడండి. ప్రియ దేవుని బిడలారా, కానీ క్రీస్తు ప్రభుతో 3.5 సంవత్సరాలు సాంగత్యము చేసి సహవాసము చేసి యేసు ప్రభు చేస్తున్నటువంటి ఎన్నో గొప్ప గొప్ప వింతలు విడ్డూరాలు చూస్తూ అబ్బురపడుచు ఆశ్చర్యస్థితులుగా ఉండి చనిపోయినటువంటి వారిని లేవనెత్తుతూ ఉంటున్నప్పుడు, ఆకలిగా ఉన్న వారికి 5,000 మందికి ఆహారాన్ని ఆయన అందించినప్పుడు, 5 రొట్టెలు 2 చేపలలో 12 గంపలు మిగిల్చినప్పుడు, నీటిని ద్రాక్షారసముగా మధురమైనదిగా చేసినప్పుడు ఈ జనులందరూ చూడలేదా ప్రియులారా? అందరూ కూడా చూచారు, ఆనందించారు. ఆయనను రాజుగా చెయ్యాలని కూడా నిశ్చయించుకున్న సందర్భాలు లేవా? అటువంటి జనులందరూ చెప్పుకునే మాటట బాప్తిస్మం ఇచ్చి యోహాను, ఏలియా, ఇర్మియా, మరికొందరు ప్రవక్తలలో ఒకడు అని వారు చెప్పుకుంటున్నారు అని ఆ శిష్యులు యేసు ప్రభుకి ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతంలో ఆయన వేసిన ప్రశ్నకు జవాబు చెప్పినప్పుడు యేసు ప్రభు సంతోషించలేదండి. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఎక్కడో ఎవరి మధ్య ఇవన్నీ గొప్ప కార్యాలు చేసినప్పుడు అవి మరొకరికి కొంతమందికి తెలియనప్పుడు ఒకవేళ చెబితే ఒకవేళ తృప్తి చెందవచ్చేమో, కానీ ఎక్కడికి వెళ్ళినా ప్రజల మధ్య జనుల మధ్య కోకొల్లలుగా ఆయన ఎన్నెన్నో ఆయన చేసి వారందరినీ కూడా అనేక రీతులలో కూడా ఆయన తృప్తిపరుస్తూ ఉంటుండగా వారు చెప్పే ఆ జవాబులో ఏం కనిపిస్తుంది యేసు ప్రభుకి అంటే అసంతృప్తి కనిపిస్తూ ఉన్నది. పీపుల్ కెనాట్ బి రికగ్నైజ్ దట్ ద క్రైస్ట్ ఇస్ ద సన్ ఆఫ్ గాడ్. దేవుని కుమారుడైన క్రీస్తు అని ఈ యొక్క మనుష్య కుమారుని గుర్తించలేకపోయారు. కాబట్టి యేసు ప్రభువారు ఆ శిష్యులను మరొక ప్రశ్న వేస్తూ ఉంటున్నారు ప్రియులారా. ఆ శిష్యులు మరొక ప్రశ్న, ఈ ప్రశ్నకు జవాబు చెప్పకముందు మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఎన్నో ఆ మనుష్య కుమారుడైన క్రీస్తు ప్రభు యొద్ద నుండి చూస్తూ ఆశిస్తూ పొందుకుంటూ తృప్తి చెందుతున్నటువంటి ప్రజలు వారి పరిస్థితి ఎలాగ ఉందని ఒక మాట పోల్చి చూస్తే ఎవరో విద్యా సంబంధం అనేటువంటి ఒక ప్రశ్న ఒక విద్యార్థికి వేశారట. వాస్కోడిగామా ఎవరు? వాస్కోడిగామా ఎవరు అంటే ఒక విద్యార్థి టక్కన లేచి అంటాడట, అది ఒక పకోడీ అండి అన్నాడట. నవ్వు వస్తుంది కదా. వాస్కోడిగామా పకోడియా? ఈవేళ మనిషి కుమారుడైన యేసయ్య భూలోకములో 3.5 సంవత్సరాలు ఏ అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశాడు. ప్రజల యొక్క జవాబు విన్నప్పుడు కూడా వాస్కోడిగామా పకోడీ అని అలా చెప్పబడుతుందో అలాగే ఇక్కడ కూడా అసంతృప్తి చెందినటువంటి దేవుడు శిష్యులను అడుగుతూ ఉంటున్నప్పుడు ఆ శిష్యులలో ఒక శిష్యుడైనటువంటి పేతురు ఆయన లేచి ఆయన ఏమంటున్నాడో తెలుసా ప్రియులారా? ఆయన ఏమని అంటున్నాడంటే, నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తువని నేను నమ్ముచూ ఉన్నాను. ఎంత చక్కటి సాక్ష్యం అండి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ విశ్వాసులారా, ప్రియ క్రైస్తవ కుటుంబీకులారా, ఈ ఆరాధనలో యేసయ్య వ్యక్తిగతంగా నన్ను అడిగిన మనలను అడిగిన వాట్ ఈజ్ అవర్ రెస్పాన్స్, మన జవాబు ఏమయ్యున్నది అని మనం ఒక్కసారి ఆలోచన చేద్దాం ప్రియులారా.
మనం ఏవేవో యేసుక్రీస్తు ప్రభు కొరకు భాష్యాలు చెప్పక్కర్లేదు. ఇక్కడ పేతురు అంటున్నటువంటి ఒక మంచి సాక్ష్యాన్ని 16వ వచనం మత్తయి సువార్త 16:16లో చూస్తూ ఉంటున్నప్పుడు, అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తువని చెప్పాను. ఎంత గొప్ప ఆన్సర్ అండి, ఎంత గొప్ప జవాబండి, ఎంత మనోనిబ్బరముతో మనోధైర్యముతో యేసయ్యకు ఆ పేతురు సాక్ష్యాన్ని ఇస్తున్నాడండి. ఆ ముందు జవాబులకు తృప్తి చెందనటువంటి యేసయ్య పేతురు ఇచ్చిన జవాబుకు ఆయన ఉబ్బి తబ్బిబ్బైపోతున్నాడు, సంతోషపడిపోతూ ఉన్నాడు. అందుకని ఆయన ఏమంటున్నాడో తెలుసా? ప్రియ దేవుని మరి యొక్క కుటుంబీకులారా, అందుకని ప్రభు ఏమంటున్నాడో తెలుసా? అక్కడ నీవు ధన్యుడవు, నీవు ధన్యుడవు, నీవు ధన్యుడవు. ఎంత చక్కటి మాట! అక్కడ ఆయనకి ఒక రివార్డుగా ఆయన ఇస్తున్నాడు. ఈ యొక్క జనులందరూ 3.5 సంవత్సరాలు వెంబడిస్తున్నారు, బాధలు వింటున్నారు, స్వస్థత పొందుతున్నారు, ఆయన పెట్టిన ఆహార పదార్థాలు తింటూ ఉన్నారు. కానీ వారికి ప్రభు విషయాల గుర్తింపు లేదు. కానీ ఒక ఇద్దరు వ్యక్తులను మనం జ్ఞాపకం చేసుకుంటే, మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనములో, ఎరికో నుండి యేసు ప్రభు తన యొక్క శిష్యులతో బయలుదేరి వచ్చుచూ ఉంటుండగా ఆ దారి ప్రక్కనట తీమయి కుమారుడుగా బర్తిమై పుట్టి గురిడ్డివాడు కూర్చుని ఉన్నాడట. యేసు ప్రభు వెళ్ళిపోతున్నాడని చప్పుడు విని, ఎవరండి ఒక్క మాటలో పుట్టి గురిడ్డివాడు, యేసు ప్రభు వెళ్ళిపోతున్నాడనే చప్పుడు విని ఏమంటున్నాడో తెలుసా? దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించుము అని వేడుకుంటున్నాడట. దావీదు కుమారుడా నన్ను కరుణించు. ఎవరండి? కన్నులు లేనటువంటి కబోది. కానీ యేసు ప్రభువు యొక్క బోధలు విన్నటువంటి వారు, ప్రభావితం చేయబడిన వారు, మేళ్ళు పొందుకుంటున్న వారు మాత్రం సరైన జవాబు ఇవ్వలేకపోయారు. కానీ కన్నులు లేకపోయినప్పటికీ కూడా గ్రహింపే శక్తి ఉన్నటువంటి పుట్టుగురుడ్డివాడు అంటాడు, దావీదు కుమారుడా నన్ను నీవు కరుణించేయ్యా అని వేడుకుంటున్నాడు. విచిత్రం, దయ్యాలు ఒప్పుకుంటున్నాయని మరొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 8వ అధ్యాయం 26వ వచనంలో, గెరాసేనుల దేశములో దయ్యము చేత పట్టబడినటువంటి ఒక వ్యక్తి అటండి. అతడు తన యొక్క పరిస్థితి ఎలాగుందంటే, బట్టలు ధరించేవాడు కాదట, గృహములో జీవించేవాడు కాదు, సమాధులలో జీవించేవాడు, గొలుసులు కట్టబడి ఉంటే త్రెంపివేసేవాడు, మార్గములో వెళ్ళేవారిని గాయపరిచేవాడు. అటువంటి వ్యక్తి యేసు ప్రభు వారిని చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. ఎవరండి? దయ్యం పట్టి ఉన్నప్పుడు మానవుని మాటలు కాదు, దయ్యమే మాట్లాడుతుంది. దయ్యము సాక్ష్యమిస్తుందండి, దావీదు కుమారుడా, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, పుట్టి గురుడివాడు సాక్ష్యమిస్తున్నాడు నువ్వు యేసు అని. దయ్యము పట్టినటువంటి వాడు, దయ్యము ఏమని సాక్ష్యమిస్తుందంటే నజరుడైన యేసు. కానీ లోకములో అన్ని విద్యాబుద్ధులు ఉన్న, జ్ఞాన సంపద ఉన్న, కన్నులారా చూచిన, చెవులారా విన్నా, యేసు ప్రభు కొరకు చాలా డిఫరెంట్ ఒపీనియన్స్ వారు చెబుతున్నారు. కానీ దుడుకు పేతురు అని అంటూ ఉంటాం. కానీ ఆ దుడుకు పేతురే ఈ సందర్భంలో ఈ వాక్యము మట్టుకి ఓ మంచి స్టేట్మెంట్ ఇస్తున్నాడు, నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని నేను నమ్ముచూ ఉన్నాను. ఎంత గొప్ప మాట ఆయన అక్కడ సెలవిస్తూ ఉంటున్నాడు. ప్రభు యొక్క దృష్టిలో ఆయన మన కొరకు పరిశీలన చేస్తున్నప్పుడు మన జీవితాల ఎడల ఆయన సంతృప్తి చెందితే మనము ధన్యులమే. అందుకనే పేతురునంటాడు, నీవు ధన్యుడవు, నీవు నన్ను సరిగా అర్థం చేసుకున్నావు, నీవు నా యందు విశ్వాసం ఉంచావు,
నన్ను వెంబడిస్తూ ఉన్నావు. ఆ క్రింద వచనాలకి మనం వెళ్ళొద్దు, ఇంతవరకు నేను మాట్లాడుతున్నాను. ప్రియులారా, ప్రభు యొక్క దృష్టిలో, ప్రభు యొక్క చిత్తానుసారముగా మనం జీవించగలిగితే సంతృప్తి చెందిన మన తండ్రి అయినటువంటి దేవుడు, ఆయన కుమారులు కుమార్తెలకు ఆయన ఇచ్చే రివార్డు, నీవు ధన్యుడవే. సాకులు చెప్పి తప్పిపోయేవాళ్ళు కాదు ధన్యులు. దేవుని దృష్టిలో తిరుగుబాటు చేసేవారు కాదు ధన్యులు. దేవునికి అయిష్టమైనటువంటి వారుగా జీవించేవారు ధన్యులు కాదు, వారు అన్యులే. కాబట్టి మొదటి మాట అంటాడు, నేను ముగింపుకు వచ్చాను. 1 పేతురు, నీవు ధన్యుడవు. రెండవ మాట అంటాడు, నువ్వు పేతురువు. పేతురు అనే మాట గ్రీకులో పెట్రోస్ అనే మాట, అనగా ఒక చిన్న రాయి అని గ్రీకులో ఇక్కడ వాడబడుతూ ఉంది. ప్రియులారా, పెట్రోస్, పీటర్ అనే మాట గ్రీక్ వర్డ్, పెట్రోస్ అనే పదము నుండి అది వచ్చింది. మూడవ రివార్డ్ అంటాడు, ఈ బండ మీద నా సంఘాన్ని నేను కడతాను. ముగింపుగా పరలోక రాజ్యపు తాళపు చెవులు నేను నీకు ఇచ్చేదాను. ఎంత గొప్ప భాగ్యం అండి. ఒక స్టోర్ రూమ్ తాళం ఇస్తే మురిసిపోతాం, బొడ్లో పెట్టుకు తిరుగుతాం, కొత్తది కీ చైన్ కొంటాం. ఒక బీరువా తాళం ఇస్తే మురిసిపోతూ ఉంటాం. ఏమండి, ఇటువంటివి అల్పమైనటువంటివి, ఎందుకు పనికిరానటువంటి పెత్తనాలు ఇస్తే మనం ఎంతో పొంగిపోతూ ఉంటాం, పొగుడుతూ ఉంటాం. కానీ మనము పేతురు యొక్క జీవితంలోనికి, ఈ వాక్య సంబంధమైన పేతురు విశ్వాసములోనికి మనము తొంగి చూచినప్పుడు మనకు కనిపించేది పేతురు యొక్క ఒప్పుకోలు. ఈవేళ మన యొక్క వాక్యాంశాన్ని ముగింపుగా చెబుతున్నాను నేను. కన్ఫెషన్ ఆఫ్ పీటర్. పేతురు యొక్క ఒప్పుకోలు. లోకమంతా కూడా యేసు ఎవరో అని ఒప్పుకోలేకపోయినా సజీవుడైన దేవుని కుమారుడు అని క్రీస్తు అని ఒప్పుకుంటూ ఉంటుండగా ప్రభు సంతోషించి సంతృప్తి పొంది ఆయనకు మంచి అవార్డు రివార్డు ఆయన దయచేస్తాడు. పరలోకపు తాళపు చెవులట ఆయనకి అప్పగిస్తున్నాడు. అపోస్తల మీద నాయకుడిగా ఆయన గుర్తిస్తూ ఉంటున్నాడు. ఇంకెంత భాగ్యం కావాలండి. మన ప్రభువు చేత మెప్పు పొందగలిగితే మనకు అంతకు మించిన ధన్యత ఏమైనా ఉన్నదా? ప్రభు వాక్యం అంటుంది, యెహోవా తమకు దేవుడు కాగలిగిన జనులు ధన్యులు. మనం ఏం చేస్తామంటే కానీ వీటన్నిటినీ కూడా ఏం చేస్తామంటే గొప్ప నమ్మిక వాటి మీద ఉంచుతాం, అటువంటి వారి మీద నమ్మిక ఉంచుతాం. కానీ అవసరమైనటువంటి వారి మీద ఇంత నమ్మిక మనం ఉంచలేం, తప్పిపోతూ ఉంటాం. మనలో మనకే అనుమానం. బహుశా వాళ్ళు అందరూ అనుకుని ఉంటారు, ఈజ్ హీ క్రైస్ట్? ఈయన మనుష్య కుమారుడా? ఈయనే రాబోతూ ఉన్నాడా? అందుకే ప్రభు అన్నాడు, ప్రియులారా, కన్నులుండియో చూడవు, నోరుండియో మాట్లాడవు, చెవులుండియో వినవు. ప్రభు వట్టిని ఏ మాట చెప్పడండి. హీ నోస్ ఎవ్రీథింగ్. కానీ మన పరిస్థితులు, గత అనుభవాలు ఏ విధంగా ఉన్నాయో మనకైతే తెలియదు. కానీ ఒక్కసారి పునఃపరిశీలన చేసుకుని ఈ మొదటి ఆరాధనలు ఈ వాక్యానికి సంబంధించినంత మట్టుకి, ఈ భాగానికి మట్టుకి పేతురును మాదిరిగా చేసుకొని పేతురు వలె మనము కూడా క్రీస్తు ప్రభు కొరకు సాక్ష్యం ఇద్దాం. యేసయ్యా, నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తు అని నేను నమ్ముచున్నా. నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తమును సాధ్యమే. లోకం ఏమనుకుంటున్నా మనకు అనవసరం. దీంట్లో మనకి మెజారిటీ ఓటింగ్ అక్కర్లేదు. ప్రభు ప్రతి హృదయాన్ని ఇండివిజువల్గా పరిశీలన చేస్తూ ఉన్నాడు. లోకం దృష్టిలో కాదు, మనం దేవుని దృష్టిలో మనం ఉండగలిగితే చాలు. కాబట్టి ఈ ఆరాధన ముగింపులో మన తీర్మానం, యేసయ్యా, మనిషి కుమారుడు ఎవడని నువ్వు ప్రశ్నిస్తూ ఉంటుండగా సజీవుడువైన దేవుని కుమారుడు అని నేను విశ్వసిస్తున్నానయ్యా అని తల వంచి
మన హృదయాలు తెరిచి యేసు ప్రభు కొరకు సాక్ష్యం ఇద్దాం. ప్రభు ఏమంటున్నాడో తెలుసా? ఎవరైతే నన్ను ఒప్పుకుంటారో నా తండ్రి ఎదుట వారిని గురించి ఒప్పుకుంటాను. ఎవరైతే నన్ను గురించి ఎరగనని సాక్ష్యం ఇస్తారో నా తండ్రి ఎదుట మీరు కూడా ఎవరు నాకు తెలియదని నేను సాక్ష్యం ఇస్తాను. అంతకన్నా ఏమైనా ఉందా అండి? ప్రియ దేవుని బిడ్డలారా, సజీవుడైన దేవుని కుమారుడు, ఆ సజీవుడైన దేవుని కుమారుడే నీకు నాకు మనకు రక్షకుడు. ఆయన మనం వెంబడించటానికి, ఆయన విశ్వసించటానికి, ఆయన కొరకు సాక్షిగా జీవించటానికి సదాకాలము దేవుడు మనకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు తలపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. ప్రియులారా, ముగింపు ప్రార్థన, ప్రభు ప్రార్థన, ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. ప్రార్థిద్దాం. మమ్మలను మిక్కిలి ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, నీవిచ్చినటువంటి దివ్యమైన వాక్యమును తండ్రి ఆశీర్వదించి నాయన నీ వాక్యాన్ని తండ్రి నాయన మేము దీవించిన తండ్రి మరి ప్రభు ధ్యానం చేయటానికి కృప చేయండి. ప్రభువా, ఈ సమయంలో తండ్రి ఆరాధనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి విశ్వాసిని దీవించండి, బలపరచండి. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి. స్వదేశ విదేశాల్లో ఉన్నటువంటి నాయన నీ ప్రియులైన బిడ్డలను కాచి కాపాడమని ప్రార్థిస్తున్నా. అనేక మంది అనేక విధములుగా అనారోగ్యాలతో ఉన్నారు. ప్రభా, వాతావరణంలో ఉన్నటువంటి మార్పులను బట్టి నాయన జ్వరాలతో, టైఫాయిడ్తో, డెంగ్యూ ఫీవర్స్తో ఉన్నారు. చాలామంది నాయన ప్లేట్లెట్స్ డౌన్ అయి ప్రభా బలహీనమైనటువంటి పరిస్థితుల్లో ఉండగా వారి కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రతి విధమైన వ్యాధి బాధ నుండి విడుదల చేయమని నీ సన్నిధిలో బ్రతులాడుకొనిచున్నాము తండ్రి. అలాగనే ప్రభువా, చంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నా, యవనస్తుల కొరకు ప్రార్థిస్తున్నా, నాయన స్త్రీల కొరకు, పురుషుల కొరకు, వృద్ధులైన ప్రతి ఒక్కరి కొరకు నాయన ప్రార్థన చేస్తూ ఉన్నా. ప్రభువా, ఇదిగో ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నా. ఇజ్రాయెల్ దేశం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. యుద్ధ బీభత్సవాలు దూరపరచమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నా. అలాగే ప్రభువా, యవనస్తుల వారి యొక్క ఉద్యోగ ప్రయత్నాల్లో తోడుగుండండి. వివాహ వ్యవస్థలో తండ్రి నాయన ప్రవేశించడానికి నాయన ప్రార్థన కోరుకున్నటువంటి యవనస్తుల కొరకు ప్రార్థిస్తున్నా. గర్భిణీ స్త్రీలు సుఖప్రసవం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. ఫార్మడీ పరీక్షలు రాస్తున్న బిడ్డలు, అనేక విధములైన పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డలు జాయిము కొరకు ప్రార్థిస్తున్నాం. ఇంటర్వ్యూస్లో ఉన్నటువంటి నాయన బిడ్డల కొరకు ప్రభువా నీ సన్నిధిలో తండ్రి అడుగుచూ ఉన్నాం. కాబట్టి బిడ్డల యొక్క నేను ప్రయత్నాలు సఫలము చేయమని ప్రార్థన చేస్తున్నాం. వారి యొక్క అడ్మిషన్స్ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం ప్రభువా. అలాగే ప్రతి కుటుంబాల్లో ఉన్నటువంటి నాయన వారి అవసరతలు ఎరిగిన దేవుడు, వారి ప్రార్థనలు ఆలకించి ప్రత్యుత్తరం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి వారి హృదయాల్లో ఉన్న కలవరమును, భీతిని, భయమును, ఆందోళన దూరపరచుమని నీ పాద సన్నిధిలో ప్రార్థనలు చేస్తూ ఉంటూ ఉన్నాము తండ్రి. చల్లటి చక్కటి వాతావరణం కలుగు చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. నీ రెక్కల చోటన ప్రతి ఒక్కరికి భద్రత కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డల యొక్క ప్రయాణాలలో తోడుకుని వెళ్ళమని ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నా. దేవా, మరి ఒకసారి నీ రాక ఆలస్యమైతే నా తండ్రి మరొక పునరుద్ధరణ ఆరాధన ద్వారా నిన్ను గణపరచటానికి ప్రతి కుటుంబమును కూడా ఎత్తి పట్టుకోమని ప్రార్థన చేస్తూ నాయన మా ప్రభుత్వం కొరకు, అధికారుల కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉంటున్నా. ప్రభువా, ఇదిగో ఇంటర్వ్యూస్లో ఉన్నటువంటి బిడ్డలు నా తండ్రి, ప్రమోషన్స్లో ఉన్నటువంటి బిడ్డల కొరకు, నేను విదేశాలు వెళ్ళే ప్రయత్నాల్లో ఉన్నటువంటి బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తూ ప్రతి వాని ప్రార్థన తగినటువంటి చక్కటి ప్రత్యుత్తరం దాయిచ్యమని మా ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా అయిన దినాహారము నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధంలోనికి తేక కీడు నుండి తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభువు నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. ప్రభువు నీవే తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్. 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 మేళనీయేచు దేవుని స్తుతించు సర్వ సృష్టియు, నూతించు మోక్ష సైన్యము, పితృపుత్ర శుద్ధాత్మల